రేపటి నుంచి వచ్చేయమ్మా అయితే పనికే. నాకైతే కొన్ని కండిషన్లు ఉన్నాయి మేడం, అవి చెప్తా వింటారా? అవేంటో చెప్పమ్మా. నేను వీకెండ్స్లో రాను, నాకు వారానికి ఒక సిక్ లీవ్ కావాలి, పండగలకి రాను, 1వ తేదీ కల్లా నా అకౌంట్లో జీతం పడిపోవాలి. అంతే మేడం. ఇంతేనా అమ్మా? అంతే మేడం. అమ్మా కొంచెం కూర ఉంది, తీసుకుపోతావా? అయ్యో వద్దు మేడం, ఈరోజు మా అబ్బాయి టొమాటోలు పిజ్జా ఆర్డర్ పెట్టాడు, నేను ఇంటికి పోయి అది తింటా. అమ్మా కొంచెం ఆ షింకుని కూడా కడుగుతావా? అయ్యో మీరిచ్చే జీతానికి నేను ఇవన్నీ కడగనండి, అది కడగాలంటే మీరు ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అమ్మా మా పిల్లలు పాత బట్టలు ఉన్నాయి, తీసుకుపోతావా? అయ్యో ఏం వద్దు మేడం, మొన్ననే మా పిల్లలకి బుడియో సేల్లో బట్టలు కొన్నాను. పని మనిషి ఆమెనా నేనా? మేడం కొంచెం అగ్ని పరీక్ష పెట్టండి మేడం. అదేం పరీక్షనే? కొత్త సీరియల్ వేయండి. కాదు మేడం గారు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఎందులో వస్తుంది? జియో హాట్స్టార్లో మేడం. మనకు అవేం లేవు కదే. ఏంటి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవా? నేను ఇంటికి పోయి ఫోన్లో చూసుకుంటాలే మేడం, నా దగ్గర ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, 1 year సబ్స్క్రిప్షన్ కూడా ఉంది వాటికి. పనంతా అయిపోయింది మేడం గారు, నేను వెళ్తున్నా, బాయ్. ఇదేంటే? ఓ, మీకు తెలియదు కదా, దీన్ని లవ్ సింబల్ అని అంటారు. లవ్ సింబలా? మీరు కొరియన్ డ్రామాస్ చూడరు కదా, మీకు తెలియదులే, అందులో ఇలానే చూపిస్తారు. నేను ప్రతి ఒక్క కొరియన్ డ్రామా చూస్తా. అయ్యో పాపం, మా మేడంకి ఏం తెలీదు. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంది, తీసుకొని తాగమ్మా. ఏంటి కూల్ డ్రింక్సా? నేను అవన్నీ తాగను మేడం, అవన్నీ తాగితే నా ఆరోగ్యం చెడిపోద్ది. కొబ్బరి బొండం నీళ్ళు మాత్రమే తాగుతా, అవి ఉంటే చెప్పండి. ఎంతైనా హెల్త్ ఇస్ వెల్త్ కదా. మేడం గిన్నెలన్నీ కడిగేసా. సరే. కొంచెం హ్యాండ్స్కి గిన్నెలు కడిగే గ్లౌజులు తెప్పించండి మేడం, హ్యాండ్స్లో సున్నితత్వం పోతుంది. అలాగే అమ్మా. అలాగే గిన్నెలు కడిగేదానికి సోప్ కాకుండా లిక్విడ్ అని ఉంటుంది, అందులో డిమ్ అని ఉంటుంది, అది తెప్పిండే. అందులో 100 నిమ్మకాయల శక్తి ఉంటుంది. సరే అమ్మా, తెప్పిస్తా. అమ్మా ఇంత పెద్ద ఇల్లు ఊడ్చే లోపలికి నా పని అయిపోతుంది మేడం. మరేం చేయమంటావే? అదేదో నల్లగా గుండ్రంగా నేల మీద బలిలా పోతా క్లీన్ చేస్తుంది చూడండి, అదొకటి కొనేయండి. అది కొంటే నువ్వు దేనికే ఇంకా? అలా అంటారేంటి మేడం, దాన్ని ఆన్ చేసి ఆఫ్ చేసేదానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మేడం కొంచెం తలనొప్పిగా ఉంది, టీ పెట్టిస్తారా? సరే పెడతా, ఇదిగో. గ్రీన్ టీ లేదా? సరేలే మేడం, ఇందులోకి స్నాక్స్ ఏమైనా, సారీ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా? లేవమ్మా. లేవా? సరేలే అడ్జస్ట్ అయిపోతా. ఏందమ్మా ఎతకుతున్నావు? అది సన్ స్క్రీన్ కోసం ఎతుకుతున్నా మేడం. అదేనికమ్మా? అంటే ఇప్పుడు బట్టలు ఆరేయడానికి మిద్ది మీదకి వెళ్తా కదా, అక్కడ ఫుల్ ఎండ, ఆ ఎండకి నా స్కిన్ బాగా ట్యాన్ అయిపోద్ది, అందుకే సన్ స్క్రీన్ వెతుకుతున్నా మేడం. అయినా అది మన ఇంట్లో లేదమ్మా. అవునా? సరేలే అడ్జస్ట్ అయిపోతా ఈసారికి ఎలాగో ఒకటి. మేడం ఈరోజు నేను ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోతా. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? అయ్యో లేదు మేడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. హెయిర్కి రింగులుగా తిప్పుకోవాలి, ఫేస్కి ఫేస్ ప్యాక్ వేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, అబ్బా చాలా ఉన్నాయిలే మేడం, అందుకే త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది మేడం? ఫోన్ చేద్దామంటే బ్యాలెన్స్ లేదు, అర్జెంటుగా ఫోన్ చేయాలి. అంతేనా? ఇదిగోండి నా ఫోన్ తీసుకొని చేసుకోండి. అయినా ఇలా నెల బ్యాలెన్స్ వేయించుకుంటే ఇంతే, అందుకే నేను సంవత్సరం మొత్తానికి ఒక్కసారిగా బ్యాలెన్స్ వేయించేసుకుంటాను అమ్మా.